చూద్దాం. ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే కొందరు ఢిల్లీకి వెళ్లి కుట్ర చేశారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కోదండరాంను 15 రోజుల్లో చట్టసభలకు పంపుతామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు సింహాలు లేవని, ఉన్న మృగాలు ఫామ్ హౌస్ లోనే ఉన్నాయన్నారు. మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, సెక్యూరిటీ లేకుండా మీటింగ్ పెడతాను అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి. ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని, సోషల్ మీడియా అని, ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలన్నిటిని కూడా అందులో పెట్టి ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి, మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దవ్వండి. లేని ఏనుగులను, లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ను 15 రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడంటే వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలలో ఉండాలనేది నా ఆలోచన. ఈరోజు పట్టణ ప్రాంతాలలో లేకపోతే యూనివర్సిటీలలో కాదు, చిన్న చిన్న కాలేజీల్లో, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇవాళ గంజాయి, డ్రగ్స్ తెలంగాణ సమాజాన్ని, యువతను పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ సిద్ధాంతపరమైన పోరాటాలు లేకపోతే సామాజిక చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు లేకపోవడం వల్ల ఈరోజు ఈ విద్యార్థులు వ్యసనాల వైపు బానిసలు అవుతున్నారు. ఇది మనందరం, ఇక్కడున్న మేధావులందరూ ఆలోచన చేయాలి, చర్చ చేయాలి. నా దగ్గర పంచడానికి భూములు లేవు, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది, ఖజానా ఒట్టిపోయి ఉన్నది, భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలహీన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది. అందుకే మిత్రులారా, ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి, మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు